హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. హెల్తీగా, టేస్టీగా, క్రిస్పీగా ఉండే డ్రై ఫ్రూట్ కుకీస్ ఈరోజు చేసుకుందాం. ఇందులో మైదా కానీ షుగర్ కానీ ఏం యూజ్ చేయకుండా హెల్తీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను 1/2 కప్ ఓట్స్ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇది మెత్తగా పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఇది ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్తో ఒక 2 స్పూన్స్ ఓట్స్ ఇందులో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 స్పూన్ వాటర్మెలన్ సీడ్స్, 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ఇందులో 8 బాదం పప్పు చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ కిస్మిస్, 1 స్పూన్ బ్లాక్ కిస్మిస్ వేసుకోవాలి. స్వీట్నెస్ కోసం నేను 8 ఖర్జూరాలు ఇలా పేస్ట్ కింద చేసి వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని డోలా కలుపుకోవాలి. చూడండి, ఇలా సరిపోతుంది. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇవి ఇలా బాల్స్ కింద ఒత్తుకుంటూ కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఇలా చేసుకొని ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక దల్సర్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ మీద ఈ ప్లేట్ పెట్టుకోవాలి. ఇది 20 to 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. చూడండి, 30 మినిట్స్ తర్వాత మనకి కుకీస్ అన్నీ ఇలా బేక్ అవుతాయి. ఎంత బాగా కలర్ చేంజ్ అయ్యాయో. ఇప్పుడు టూత్ స్టిక్తో ఇలా గుచ్చి చూస్తే మనకు టూత్ స్టిక్ ఏం అంటుకోకపోతే ఇది బేక్ అయిపోయినట్టే. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది ప్లేట్ పక్కన పెట్టుకోవచ్చు. ఇది కొంచెం చల్లారిన తర్వాత చాక్తో ఇలా కదిపితే ఇవన్నీ బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చాలా ఈజీగా కుకీస్ రెడీ అయిపోయాయి. చూడండి, డయాబెటిక్ వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.